అతనితో కూడా యెరూషలేములో ఉన్న వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో ఉండు శాస్త్రులందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగిన. హేరోదు రాజు యేసు క్రీస్తు వారు ఎక్కడ పుట్టారో అన్వేషణ చేయడం ప్రారంభం చేశాడు. క్రీస్తుని అన్వేషించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య అని ఒక వ్యక్తి ఉన్నాడు. యేసు ఎవరో చూడగోరి ఓ మేడి చెట్టు ఎక్కి క్రీస్తు ఆ మార్గంలో వస్తాడని యేసు క్రీస్తు వారి కొరకు కనిపెడుతూ ఉన్నాడు. అయితే ఆత్మీయ బిడ్డలుగా గమనించాల్సింది ఏమిటంటే, ఇక్కడ హేరోదు రాజు క్రీస్తుని అన్వేషిస్తున్నాడు, యేసు క్రీస్తు వారిని అన్వేషిస్తున్నాడు, కానీ ఈజ్ సర్చింగ్ ఫర్ ద రాంగ్ రీజన్. అర్థమైందన్నమాట. యేసు క్రీస్తు వారిని ఎందుకొరకు అన్వేషిస్తున్నాడు? యేసు క్రీస్తు వారిని సంహరించాలని. హేరోదు రాజు యేసు క్రీస్తు వారిని వెతికింది, లేకపోతే